వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఆ ప్రమాదం ఎలా జరిగిందో చెప్తూ ఉలిక్కిపడుతున్నారు. అర్ధరాత్రి 2:30-3 గంటల మధ్య ఓ బైక్ను ఢీకొట్టిందని, ఆ బైక్ను ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయన్నారు. తాము మెలకువగా ఉండడంతో ఎమర్జెన్సీ డోర్లు, విండోలు బ్రేక్ చేసి బయటపడ్డామని చెప్తున్నారు. తాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదని, కేకలు విని ఎలాగో బయటపడ్డామని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు చెప్తున్నారు. కారులో వెళుతున్న తాను బస్సు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పింది ఓ మహిళ. ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయటపడ్డాము. ఒక బర్న్ అయిపోయి కాలిపోయి ఉన్నాం. మీరు ఎట్లా బస్సులోంచి మీరు ఎట్లా హైదరాబాద్ నుండి నేను బెంగళూరుకి వెళ్తాను. ముసాపేటలో నేను బస్ ఎక్కాను. మేము బయటకు దూకేసినాం బస్సు నుంచి. ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలు కొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలు కొట్టి మేము దూకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళు అది పగలు కొట్టి వాళ్ళు దూకేశారు. అట్లా అటు దిక్కు ఇటు దిక్కు ఒక 12 మందికి అయితే బయటపడ్డాము. गाड़ी साइड को ले लिए वो लोग, कोई बोल रहे हैं कि वो कोई टू व्हीलर नीचे आया करके, उसके वजह से साइड में डाल दिए. तो उसके बाद में मैं सभी चिल्लाए ब्रेक डाउन करके. तो उधर देखता हूँ तो पूरा आग लगा हुआ था बस के सामने, पूरा वो नीचे पूरा रोड पे आग लगा हुआ था. तो उसके बाद में मैं देखा तो ड्राइवर भी नीचे उतर के गए थे. मेन डोर पे आग था, मेन डोर को छोड़ के ड्राइवर का डोर जो रहता ना साइड में छोटा वाला खिड़की, उस पे भी आग था. वो वाला तोड़ के हम बाहर निकले. जो मतलब आगे वाले मेन डोर पे आग था, तो ड्राइवर का जो बाजू वाला खिड़की है उसे तोड़ के बाहर निकले. मेरे साथ एक 4 आदमी हम बाहर से निकले. అరౌండ్ 2 o'clock మధ్యలో బస్సు ఒకటేసారి ఏంటంటే సౌండ్ బాగా శబ్దం వినిపించింది. సో ఏంటి ఆ శబ్దం అని చెప్పి బస్సు ఆగింది. సరే అని చెప్పి నేను ఫస్ట్ L1లో ఉన్నాను, డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ లో లోవర్ లో ఉన్నాను. సరే డోర్ ఓపెన్ చేసి చూసే లోపల ఫైర్ ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కింద నుంచి ఫైర్ ఉన్నది, ప్లస్ ఇంకో రోడ్ పైన కూడా సమ్ డీజిల్ సమ్ పెట్రోల్ సంథింగ్ అదేదో స్ప్రెడ్ అయినట్టున్నది. అక్కడ కూడా ఫైర్ అనేది ఉన్నది. సో నేను ట్రై చేశాను, గ్లాసెస్ ట్రై చేశాను, ఫ్రంట్ డోర్ లో ఏమి రాలేదు. నాతో పాటు ఇంకొక ఇద్దరు మెలకువకు వచ్చేసారు. మేము ఇద్దరం అరిచాము, ఫైర్ బ్రేక్ గ్లాస్ అని అనౌన్స్మెంట్ చేశాము. సో రైట్ సైడ్ లో డ్రైవర్ సీట్ కూడా మేము ట్రై చేసాము, వెళ్ళలేదు. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ డోర్ ఫైర్ అటాక్ అయింది కాబట్టి మేము అది ట్రై చేసాము, బట్ అది కూడా వెళ్ళలేదు. సో రైట్ సైడ్ లో ఒక చిన్న విండో ఉంది కదా, డ్రైవర్ సీట్ నుంచి ఒక హాఫ్ విండో ఓపెన్ అయింది. హాఫ్ విండో నుంచి నేను ఫస్ట్ పర్సన్ నేను బయటకు వచ్చేసాను. కార్ దిగి వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను. ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది పని చేయట్లేదు. నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి. లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికే రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు. దాని ముందే ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు.